కేసీఆర్ కిరారి రాయుడు అన్ని కిరారి మాటలు చెప్తా ఉన్నాడు, తప్పు మాటలు చెప్తా ఉన్నాడు. వాళ్ళు మాట ఇచ్చింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కనుక సోనియాన్ని ఇచ్చేది ఉంటే కావలి కుక్కలా ఉంటా అన్నాడు. మేము ముట్టిందే తెలంగాణ రాష్ట్రం కొరకు మా పార్టీని విలీనం చేస్తా అన్నాడు. దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఉప ముఖ్యమంత్రి ముస్లిం సోదరులు చేస్తా అన్నాడు. ఈ రోజు మాట తప్పి మాట ఇచ్చిపెట్టి ముఖ్యమంత్రి పదవి నాకు కాకపోతే నా కొడుకు కాకపోతే నా బిడ్డకు లేకపోతే నా అల్లుడు తొమ్మిది చూపండు అని చెప్తా ఉన్నారు సోదరులారా. ఇది మన నిన్నాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాను. ఆయనకు నిజం చెప్పాలి అట్లేదు. అబద్ధం చెప్తే నిజం చెప్తే తలకాయ పచ్చిగా పలిసపోయిన శాపం పడుతుంది. ఒక్క టమాటా చెట్టుకు 3.5 క్వింటాలు టమాటా ఉంటాయని చెప్తా ఉన్నాడు సోదరులారా. ఇది ఎంతవరకు యథార్థమైనటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాను. అదే రకంగా ఉద్యోగం చేసినాడు నేను కావాలి, ఉద్యోగం చేసినాడు మునియాస్ గౌడ్ కావాలి, ఉద్యోగం చేస్తాడు పొన్నం ప్రభాకర్ కావాలి, ఉద్యోగం చేస్తాడు బుద్ధ సుఖేందర్ రెడ్డి కావాలి. ఈ రోజు మా మీద తెలంగాణ ద్రోహులను నిలబెట్టిండు. ఎందుకు నిలబెట్టిండో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. పవిత్రమైన ఉద్యమాన్ని తెలంగాణ భాగాన్ని నాని బజార్లో పచ్చిగా నోట్ల కోసం తొట్టల కోసం అమ్ముకొని ఈరోజు తెలంగాణ ద్రోహులను తెలంగాణ కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ నాయకులను నిలబెట్టడం జరిగిందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదే రకంగా తెలంగాణ అభివృద్ధి చేసిన నవనిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీకే సాధ్యము. ఆ రోజు ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా అదే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట తెలియజేసుకుంటూ